హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎడిటెక్ 360. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నుంచి రిలీజ్ అయినటువంటి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాం. చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో తప్పకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేను ఈ వీడియోలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, నోటిఫికేషన్లోకి వెళ్ళినట్లయితే కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నుంచి మనకి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు అనేది నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మొదటిగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ విత్ మినిమం ఆఫ్ 65% మార్క్స్ తోటి కంప్లీట్ అయి ఉండాలి. తర్వాత డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇది కూడా మనకి 65% ఆఫ్ మార్క్స్ తోటి కంప్లీట్ అయి ఉండాలి. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో ఇది కూడా మనకి 65% మార్క్స్ తోటి కంప్లీట్ అయి ఉండాలి. తర్వాత నావెల్ ఆర్కిటెక్చర్, డిగ్రీ ఇన్ నావెల్ ఆర్కిటెక్చర్ విత్ మినిమం ఆఫ్ 65% ఆఫ్ మార్క్స్. తర్వాత చూసినట్లయితే సివిల్ ఇంజనీరింగ్, ఇది కూడా మనకి 65% మినిమం ఆఫ్ 65% మార్క్స్ తోటి క్వాలిఫై అయి ఉండాలి. తర్వాత చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మనం సిఎస్సి చేసిన వారు కూడా దీనికి అప్లై చేయొచ్చు. ఇది కూడా 65% మార్క్స్ అనేది కంప్లీట్ అయి ఉండాలి ఫ్రెండ్స్. అదేవిధంగా దీనికి మాస్టర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విత్ మినిమం ఆఫ్ 65% మార్క్స్ ఫ్రెండ్స్. అయితే ఈ పోస్ట్కి అప్లై చేసేవారు ఖచ్చితంగా వ్యాలిడ్ సర్టిఫికేషన్ అయితే కలిగి ఉండాలి ఫ్రెండ్స్. అది వచ్చేసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆర్ డిబిఎంఎస్ ఆర్ నెట్వర్కింగ్ ఆర్ ఈఆర్పి సిస్టమ్స్ మీద ఖచ్చితమైన వ్యాలిడేషన్ కలిగిన సర్టిఫికేషన్ అయితే కలిగి ఉండాలి ఫ్రెండ్స్. అదేవిధంగా చూసినట్లయితే నెక్స్ట్ హ్యూమన్ రిసోర్స్ హెచ్ఆర్కి సంబంధించి 2 years మాస్టర్స్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ డిప్లొమా ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఫ్రెండ్స్. ఏదైనా కూడా 65% మినిమం మార్క్స్ తోటి క్వాలిఫై అయి ఉండాలి. అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి చార్టెడ్ అకౌంటెంట్గా ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ రాసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ పోస్ట్కి సంబంధించి. తర్వాత దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి 6th December 2024. అదేవిధంగా చివరి తేదీ వచ్చేసి 6 January 2025 ఫ్రెండ్స్. అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వీలైనంత త్వరగా అప్లై అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, వేకెన్సీస్ చూసినట్లయితే ఎగ్జిక్యూటివ్ ట్రైనీ మెకానికల్కి సంబంధించి టోటల్ 20 పోస్ట్స్ అనేవి ఖాళీగా ఉన్నాయి. ఎలక్ట్రికల్ 4, ఎలక్ట్రానిక్స్ 2, నావెల్ ఆర్కిటెక్చర్ 6, సివిల్ 3, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2, హ్యూమన్ రిసోర్స్ 4 అండ్ ఫినాన్స్ 3. టోటల్గా చూసుకున్నట్లయితే 44 పోస్టులు అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. పోస్టింగ్కి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే ఇది వచ్చేసి మనకి కొచ్చి, ముంబై, కోల్కతా, అండమాన్ ఐలాండ్స్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. బట్ ఎక్కడ పోస్టింగ్ ఇస్తారు అనేది వన్స్ ఫైనల్గా సెలెక్ట్ అయిన తర్వాత డిపెండ్స్ అపాన్ వేకెన్సీస్ని బట్టి, డిపెండ్స్ అపాన్ ప్రాజెక్ట్స్ని బట్టి వాళ్ళు అనేది పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి కూడా కొన్ని పోస్టులకు సంబంధించి ఎలిజిబుల్ అయితే ఉంది ఫ్రెండ్స్. అవి చూసినట్లయితే ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హ్యూమన్ రిసోర్స్, అదేవిధంగా ఫినాన్స్, ఈ 3 డిపార్ట్మెంట్స్లో ఈ యొక్క డిజబిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనకి రైట్ సైడ్లో ఇచ్చినటువంటి ఈ డిజబిలిటీస్ కలిగిన వారు కూడా ఈ పోస్టులకు అనేది అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ అనేది నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. తర్వాత చూసినట్లయితే ఇక్కడ కాంపన్సేషన్ అండ్ బెనిఫిట్స్, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఆల్రెడీ చూసాము. అదే మనకి ఎక్కడ వేకెన్సీస్ అయితే ఉండడం జరుగుతుందో అక్కడ పోస్టింగ్ అనేది ఇస్తారని చెప్పాం కదా. తర్వాత చూసినట్లయితే మనకి కాంపన్సేషన్గా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో సెలెక్ట్ అయిన వారిని ఎగ్జిక్యూటివ్ ట్రైనీగా ఒక 1 year అనేది ట్రైనింగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ట్రైనింగ్ సమయంలో మంత్లీ స్టైఫండ్గా 50,000 అనేది ఇస్తారు. అదేవిధంగా ఏదైనా హాలిడేస్లో కానీ ఎక్స్ట్రా అవర్స్ కానీ వర్క్ చేసినట్లయితే మ్యాక్సిమం ఆఫ్ 3,000 per month ఎర్న్ చేయొచ్చు. అంటే
ఓవరాల్గా చూసినట్లయితే 53,000 వరకు ఎర్న్ చేయవచ్చు ఫ్రెండ్స్. ఈ 1 ఇయర్ ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత వారిని అసిస్టెంట్ మేనేజర్ ఇన్ E1 గ్రేడ్లో అపాయింట్ అనేది చేస్తారు ఫ్రెండ్స్. వన్స్ అపాయింట్ చేసిన తర్వాత పే స్కేల్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. వీరికి వచ్చేసి బేసిక్ పే వచ్చేసి 40,000 ఉంటుంది. డిఏ 47.7% అంటే 19,080 రూపీస్ ఉంటుంది. హెచ్ఆర్ఏ 18% అంటే 7,200. అదర్ అలవెన్సెస్ అన్నీ కలిపి 14,000 ఉంటుంది. టోటల్గా పర్ మంత్ ఎర్నింగ్స్ వచ్చేసి 80,280 రూపీస్ అనేది ఉంటుంది. అదే సిటీసీగా చూసినట్లయితే 14 lakhs పర్ యానం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వారు ఖచ్చితంగా అప్లై అనేది చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది బెస్ట్ జాబ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏజ్ చూసుకున్నట్లయితే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 27 ఇయర్స్. అది కూడా 6 జనవరి 2025కి 27 ఇయర్స్ అనేది ఉండాలి ఫ్రెండ్స్ మ్యాక్సిమం ఏజ్. అయితే అప్లికెంట్స్ షుడ్ బి బోర్న్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 7 జనవరి 1998. అదేవిధంగా అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 3 years ఫర్ ఓబీసీ, 5 years ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అండ్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ కూడా ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు 30 years వరకు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు 32 years వరకు, అండ్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే ఎవరైతే ఉన్నారో వారు కూడా 32 years వరకు అవకాశం అయితే ఉంది. తప్పకుండా అప్లై చేయండి. ఇప్పుడు సెలక్షన్ ప్రొసీజర్ చూద్దాం ఫ్రెండ్స్. ఈ సెలక్షన్ మొత్తం వచ్చేసి 2 phases జరుగుతుంది. అది వచ్చేసి phase 1, phase 2. phase 1లో వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్స్ ఆన్లైన్ టెస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఆబ్జెక్టివ్ టెస్ట్ ఆన్లైన్ టెస్ట్కి 60 minutes డ్యూరేషన్ అనేది ఉంటుంది. దీనికి సంబంధించి 60 multiple choice questions అనేది అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే క్లియర్గా వీరు ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఆ డీటెయిల్స్ చూద్దాం. జనరల్ అవేర్నెస్ నుంచి 5 marks అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 5 marks, న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 5 marks, రీజనింగ్ ఎబిలిటీ నుంచి 5 marks అండ్ సబ్జెక్ట్ బేస్డ్ వచ్చేసి 40 marksకి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 60 marks. అయితే అభ్యర్థులు ఇక్కడ తప్పకుండా వారికి సంబంధించిన సబ్జెక్ట్లో ఎక్కువ గ్రిప్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మార్క్స్ వచ్చేసి 40 marks ఓన్లీ సబ్జెక్ట్ మీదే అడుగుతున్నారు కాబట్టి సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. తర్వాత చూసినట్లయితే phase 2 చూస్తే phase 2లో వచ్చేసి మనకి గ్రూప్ డిస్కషన్ ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత రైటింగ్ స్కిల్స్ టెస్ట్ ఉంటుంది అండ్ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మొత్తం కూడా 40 marksకి అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ phase 2లో కూడా ఒక్కొక్క టాపిక్కి సంబంధించి డిఫరెంట్ మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆ డీటెయిల్స్ చూద్దాం. గ్రూప్ డిస్కషన్కి సంబంధించి మరికొన్ని డీటెయిల్స్ చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఆల్రెడీ ఆబ్జెక్టివ్ ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి 60 marksకి ఉంటుంది. గ్రూప్ డిస్కషన్కి వచ్చేసి 10 marks, రైటింగ్ స్కిల్స్ 10 marks, పర్సనల్ ఇంటర్వ్యూకి వచ్చేసి 20 marks ఉంటుంది ఫ్రెండ్స్. అంటే phase 1, phase 2 టోటల్గా వచ్చేసి 100 marksకి నిర్వహించడం జరుగుతుంది. అయితే phase 1 ఆన్లైన్ టెస్ట్ ఏదైతే ఉంటుందో అది కేరళలో నిర్వహించబడుతుంది ఫ్రెండ్స్. కేరళలో అయితే మనం ఈ ఎగ్జామ్ రాయవలసి వస్తుంది. తర్వాత చూసినట్లయితే దీనికి సంబంధించి phase 1కి సంబంధించి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఒకసారి చూద్దాం. అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 50% ఆఫ్ ద టోటల్ మార్క్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి phase 1 చూసినట్లయితే టోటల్ 60 marksకి ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి 30 marks అనేది కంపల్సరీ రావాలి, వస్తేనే క్వాలిఫై అయినట్లు. అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్స్ చూసినట్లయితే 45% ఆఫ్ టోటల్ మార్క్స్. తర్వాత ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ చూసినట్లయితే 40%, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి కూడా 40% మార్క్స్ ఫ్రెండ్స్. ఎవరైతే మినిమం మార్క్స్ అండ్ అబోవ్ స్కోర్ చేస్తారో చేసిన వారిని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి షార్ట్ లిస్ట్ చేస్తారు ఫ్రెండ్స్. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వచ్చేసి 1:6 రేషియోలో క్వాలిఫై అనేది చేయడం జరుగుతుందన్నమాట. అంటే ఒక పోస్ట్కి 6 సెలెక్ట్ చేస్తారు. ఇది phase 2కి. అయితే ఈ 1:6 రేషియో ఏదైతే ఉందో
దీనికంటే సపోజ్ తక్కువ ఉన్నా కూడా ఈ ఫేజ్ 2 ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయడం జరుగుతుంది అని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. అయితే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అదేంటి అంటే కనుక ఎవరికైతే ఫేజ్ 2లో ఈక్వల్ మార్క్స్ వస్తాయో వారికి ఫేజ్ 1 మెయిన్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సపోజ్ ఫేజ్ 1లో కూడా ఇద్దరు క్యాండిడేట్స్కి సేమ్ మార్క్స్ వచ్చినట్లయితే వారిని ఏజ్ ఫ్యాక్టర్ తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే ఏజ్ ఎక్కువ ఉంటుందో వారిని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ రిజర్వేషన్ రూల్స్ కొన్ని చూద్దాం. ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన క్యాండిడేట్స్ ఉన్నట్లయితే వారు తప్పకుండా వ్యాలిడ్ ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయవలసి వస్తుంది ఫ్రెండ్స్, ఈ రిజర్వేషన్ వర్తించాలి అంటే కనుక. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ మరియు ఓబీసీ క్యాండిడేట్స్ అయితే వ్యాలిడ్ రీసెంట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఫ్రెండ్స్, రీసెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయవలసి వస్తుంది. తర్వాత చూసినట్లయితే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు వచ్చేసి వ్యాలిడ్ డిజబిలిటీ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయవలసి వస్తుంది ఫ్రెండ్స్. అది కూడా డిజబిలిటీస్ రూల్స్ 2017 ప్రకారం ఉన్నటువంటి ఈ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయవలసి వస్తుంది. అయితే ఆల్రెడీ మనం ఇక్కడ క్వాలిఫికేషన్ గురించి ముందే చూసాము. ఇక్కడ ఇంకొంచెం డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. అదేంటంటే మెకానికల్ ట్రేడ్కి సంబంధించి కొన్ని సబ్ బ్రాంచెస్ అనేవి ఉంటాయి కదా, ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, మెకానికల్ ప్రొడక్షన్ అండ్ టూల్ ఇంజనీరింగ్, ఇలా దీనికి సంబంధించి, అదేవిధంగా ఎలక్ట్రానిక్స్, అదేవిధంగా నావల్ ఆర్కిటెక్చర్, వీటిలో ఉన్నటువంటి సబ్ బ్రాంచెస్ ఇవన్నీ ఉన్నాయి. ఒకసారి ఇవి చెక్ చేసుకొని మీరు అప్లై అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మరొక ఇంపార్టెంట్ రూల్ అనేది ఇవ్వడం జరిగింది. అదేంటంటే సర్వీస్ అగ్రిమెంట్ ఫ్రెండ్స్. ఎవరైతే క్యాండిడేట్స్ సెలెక్ట్ అవుతారో వారు తమ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మినిమం 5 years అనేది అక్కడ జాబ్ చేయవలసి ఉంటుంది. దీనికి సంబంధించి 5 lakhs బాండ్ అనేది కూడా వాళ్ళు ఆల్రెడీ అగ్రిమెంట్లో అనేది తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే ఈ ట్రైనింగ్ పీరియడ్ ఏదైతే ఉంటుందో ట్రైనింగ్ పీరియడ్లో కానీ తర్వాత 5 years డ్యూరేషన్ ఏదైతే బాండ్ ఉంటుందో ఆ 5 yearsలో కానీ సపోజ్ ఎక్కడైనా జాబ్ వచ్చినా కూడా వీరైతే రిలీవ్ ఇవ్వరు. ఇచ్చినా కూడా నో డ్యూస్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరగదు అని అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఒకసారి అభ్యర్థులు గమనించాలి. ఎందుకంటే అప్లై చేసే ముందు మనం ఒకసారి క్లియర్గా దీని గురించి తెలుసుకున్నట్లయితే మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు ఫ్యూచర్లో. తర్వాత చూసినట్లయితే డాక్యుమెంట్ టు బి అప్లోడెడ్ ఆన్లైన్లో అప్లై చేసే ముందు కొన్ని డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ లిస్ట్ కూడా ఇచ్చారో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మనకి దీనికి సంబంధించి కాపీ ఆఫ్ సర్టిఫికేట్స్ ఆర్ మార్క్ షీట్స్ అనేవి మనకి ఎడ్యుకేషనల్ ప్రూఫ్గా ఇవి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఏజ్ ప్రూఫ్కి సంబంధించి 10th class సర్టిఫికేట్ అయితే సరిపోతుంది. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, డిజబిలిటీ సర్టిఫికేట్ అండ్ ఇఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత అప్లికేషన్ ఫీజు చూసినట్లయితే 1000 రూపాయలు ఉంటుంది ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫీజు. ఇది వచ్చేసి నాన్ రిఫండబుల్ ఉంటుంది, ప్లస్ బ్యాంక్ ఛార్జెస్ ఉంటాయి ఫ్రెండ్స్. అయితే ఈ అప్లికేషన్ ప్రాసెస్ టైం ఏదైతే ఉందో 6th December 2024 టు 6th January 2025 లోపు అప్లై చేసిన తర్వాత మనం ఈ ఫీజు అనేది పేమెంట్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఈ ఫీజు పే చేయకపోతే కనుక ఆ అప్లికేషన్ అనేది వ్యాలిడ్గా తీసుకోరు ఫ్రెండ్స్. అయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మరియు పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీరికి ఈ అప్లికేషన్ ఫీజు అనేది ఉండదు ఫ్రెండ్స్. సో వీరు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తే సరిపోతుంది. అయితే ఇక్కడ హౌ టు అప్లై అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు వెబ్సైట్ అనేది ఇవ్వడం జరిగింది, www.cochinshipyard.in. ఇక్కడికి వెళ్ళి కెరీర్ పేజ్ నుంచి మనం ఈ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్, ఈ నోటిఫికేషన్ని తప్పకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉన్నట్లయితే బీటెక్ ఈ కేటగిరీకి సంబంధించిన వారికి మంచి అవకాశం కనుక మీరు వారికి తప్పకుండా ఈ వీడియో అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.